హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో మురుకులైతే చేస్తున్నారు. యాక్చువల్గా మా మమ్మీ చెయ్యాలి, కాకపోతే మా మమ్మీకి జ్వరం వచ్చింది, అందువల్ల అల్లుడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చూస్తున్నారా మా అమ్మ ఏం చేస్తున్నా? అమ్మా ఎట్లుందమ్మా జ్వరం? కొంచెం టాబ్లెట్ వేసుకుంటా. ఓకే, ఓకేనా? సూరి నువ్వు కూడా ఏమైనా మాట్లాడు, ఏదైనా ఒక కొటేషన్ వదులుతావు కదా, అట్లా 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 వదులు. ఇప్పుడు నిన్ను చూసి వామ్మో మా అన్నయ్య ఎంత మంచోడు, మా ఆయనలు ఉన్నారే అంటారు జనాలు. మొత్తానికైతే మా అన్నయ్యతో నువ్వు చేపిస్తున్నావు అని అంటారు. చెప్పు సూరి, నువ్వు నిజం చెప్పు. నిజంగా నీకు కనీసం ఎగ్ కర్రీ అయినా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా వండి పెట్టినవా? నీకు వచ్చో రాదా నాకు తెలియదు, కానీ నువ్వు వండి పెట్టినవా? ఫ్రెండ్స్, ఏదో గరిట పట్టుకున్నాడు కదా, ఏదో అప్ప తిరిగేస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు ఓ పెద్ద వంటలు చేస్తాడు, బీభత్సమైన వంటలు అని అనుకోకండి ఫ్రెండ్స్, మీరు అనుకోకండి. ఎందుకంటే మా ఆయనకి వంట రాదు కనుక. అమ్మా నిజం చెప్పమ్మా, అమ్మ నిజం చెప్పమ్మా, నువ్వన్నా నిజం చెప్పమ్మా, వీళ్ళు ఎవ్వరు నమ్మరమ్మా. చెప్పమ్మా, నువ్వు ఎప్పుడైనా మీ అల్లుడు వంట చేసుకో. ఎప్పుడైతే గంట పట్టడం పక్కకు పెట్టమ్మా. వంట చేస్తాడా ఎప్పుడైనా? ఆయనకు వస్తుందా? అసలు ఒప్పుకోడు, అబద్ధాలు ఆడకు. ఇప్పుడు జనాలంతా చూసుకొని వీళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బో మా అన్నయ్యతోనైతే మొత్తం నువ్వు కేజీల పిండి చేపిస్తున్నావు కదా అని అంటారు. హలో చెప్పండి. నూనె ఎవరైనా పోస్తారులే. చూడండి ఒక్కసారి ఆ నవ్వు. అవ్వా, ఈయనైతే చేయట్లేదు, ఏదో కాలుస్తున్నాడు. అదైనా ఒక 10 నిమిషాలు కాల్చి ఇంకా ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు అంతే. కాగలేదంట, అయ్యో నూనె కాగలేదంట. నువ్వు పెద్ద వంట చేస్తావేమో, గది కూడా తెలీదా నీకు? అంత హీట్ ఉందా? ఒకసారి కొంచెం పిండేసి చూడు. వద్దు, అది కాలేదు. చూడు, చెప్పుతే వినడు. ఆయన ఇష్టం, ఆయన ఏది చెప్తే అది ఆడుకుంటు. చూడండి ఎక్కడ అది కొంచెం కాగాలి, అది అట్లా కాదమ్మా. చూసిరా ఎగ్జాంపుల్ చూసిరా? ఓ గది వంట అట్లా వేస్తాడు అనమాట.